హాయ్ అండి, నమస్తే. నేను మీ రామ్మూర్తి. మీరు చూస్తున్నారు విఆర్ హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే చాలామంది నాకు శత్రువులు చాలామంది ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు చాలామంది ఉండి అనేక మంది నాకు శత్రువులు ఉన్నారు అని భావించే వాళ్ళు, నేను ఎదుగుదల లేదు నా జీవితంలో అని భావించే వాళ్ళు నమ్మకంతో ఈ రెండు లవంగాలతో ఈ ప్రక్రియ పరిహారాన్ని మీరు చేయండి. మీ జీవితంలో అనేక ఆర్థిక అవకాశాలు కాకుండా మీకు శత్రు బాధలు అనేది వెళ్ళిపోతూ ఉంటాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. దానికి మీరేం చేయాలంటే, ఈ శత్రు బాధలు, కుటుంబ కలహాలు, ఆర్థిక అభివృద్ధి మీకు అంటే శత్రు బాధలు లేకుండా, మీ ఇంట్లో కుటుంబ కలహాలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా అంటే ఈ పరిహారం ఎవరైతే శనివారం చేస్తారో నమ్మకంతో వాళ్ళ జీవితంలో ఈ యొక్క మూడు కూడా సెట్ అయిపోతుంది అన్నది ఏమాత్రం సందేహం లేదు. దానికి మీరేం చేయాలంటే, శనివారం రోజు, ఐ రిపీట్ ఇట్, శనివారం రోజు శనిహోర 6 గంటలు, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఉంటుంది. ఈ శనివారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య రెండు లవంగాలు, అది పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకోండి. నల్లటి దారం ఎంత తీసుకోవాలి? ఒక జానెడు. దట్ మీన్స్ ఒక జానెడ్ మీన్స్ 16 ఇంచీలు అన్నమాట. ఒక జానెడ్ తీసుకోండి. ఆ జానెడ్ నల్లదారం తీసుకునేసి రెండు లవంగాలు, పువ్వు ఉంటూ లవంగాలు తీసుకునేసి దాన్ని మీరేం చేస్తారంటే 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఇంకేమీ తెలుసుకోవద్దండి. మీకు ఎవరైతే శత్రువులను భావిస్తారో వాళ్ళ పేరు తెలుసుకోండి. మీకు ఎవరైతే కలహాలు ఉందో వాళ్ళతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కుటుంబ కలహాలు అన్నమాట. ఇప్పుడు తల్లి చెల్లి అనేక రకాల కుటుంబ కలహాలు ఉంటాయి కాబట్టి, భార్యాభర్తల మధ్య కావచ్చు, అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి వాళ్ళ పేరు తెలుసుకోండి. అంతేకాకుండా నాకు ఇలాంటి ఆర్థిక సమస్య ఉంది, పర్టికులర్గా ఎవరికో నేను అప్పు ఇచ్చినాను, అప్పు రాలేదు, లేదు నేను అప్పు తీసుకున్నా అప్పు తీరలేదు, లేదు నాకు సంపాదన లేదు, ఏదో ఒకటి ఈ మూడు దీంతో ఒక్కో పాయింట్ తెలుసుకోండి. ఆ పాయింట్ మీరు తెలుసుకునేసి దానికి ముడి వేయాలన్నమాట. నల్లదారం తీసుకునేసి ఆ 2 పువ్వు ఉండేటువంటిది, మొగ్గ పనికిరాదు, దీనికి పువ్వే వచ్చి ఉండేవి ఉండాలన్నమాట. ఇది మీరు బాగా గమనించాలి. శుక్రవారం తీసుకోండి, ఎందుకంటే ఇది శుక్రునికి సంబంధించింది. ఈ యొక్క లవంగము చాలా శక్తి కలది. తాంత్రిక పరిహారం దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. శుక్రవారం తీసుకొచ్చి శనివారం పొద్దున్న ఈ యొక్క ప్రక్రియ మీరు చేయాలి. శనివారం దయచేసి మీరు ఈ ప్రక్రియను చేసే ముందే తెచ్చుకోవాలి. మీరు ఇవన్నీ కూడా నల్లదారం ఒక జానెడు ప్లస్ 2 లవంగాలు పువ్వును తెచ్చుకునేసి శనివారం పొద్దున్నే ఏం చేస్తారంటే ఆ నల్లదారానికి నేను చెప్పినట్లుగా ఈ సంకల్పం చెప్పండి. కుటుంబ కలహాల, శత్రు బాధల, ఆర్థిక సమస్యల, దీంతో ఉన్నటువంటి ఏదో ఒక సమస్యని మీరు చెప్పి సంకల్పం చెప్పేసి దానికి ముడేయండి. ఈరోజుతో నాలో ఉన్నటువంటి కుటుంబ కలహాలు, నాకు అందరూ బాగుండారు, అందరూ మంచిగా ఉండారు అనుకోవాలి. కుటుంబ కలహాలు అయితే శత్రు బాధ, నాకెవరూ శత్రువు లేదు, నేను అజాత శత్రువుని, ధర్మరాజ అజాత శత్రువు కాబట్టి నేను అజాత శత్రువుని అని అనుకోవాలి. ఆర్థిక సమస్యల వల్ల ఈ రోజు నుంచి నాకు సంపాదన బాగుండి నా జీవితంలో అనేక అవకాశాలు పొంగి పొరులుతాయి అనుకోవాలి. ఈ 3 సమస్యలు ఉండే వాళ్ళు కూడా ఇది 3 in 1 అన్నమాట, బాగా పనిచేస్తుంది. దాన్ని మీరు ఆ పువ్వు ఉండే లవంగం తీసుకునేసి దాన్ని నల్లటి దారంతో ముడి వేయాలి. 2 ముళ్ళు అంటే చాలా అవసరం లేదు. 2 ముళ్ళు లవంగం పైన 2 ముళ్ళు, 1 ఇంచు గ్యాప్ ఇచ్చింది ఇంకో 2 ముళ్ళు వేసింది. మగవారైతే కుడి చేతి కంకణానికి, అంటే ఈ మనకు మణికంఠ అంటారు, ఆ కంకణాన్ని మీరు కట్టుకోండి. ఆడవారైతే ఎడమ చేతి కట్టుకోండి. శనివారం అంతా మీ యొక్క ఒంటిపైనే ఈ 2 లవంగాలు ప్లస్ ఈ దారము కలిపింది మీరు కట్టుకొని ఉండాలి. శనివారం అంతా ఉండి ఇది ఆదివారం పొద్దున్నే ఎవరూ చూడకుండానే మీరేం చేయాలంటే, ఎవరూ చూడకుండానే మీరు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి నిర్జీవ ప్రదేశంలో చెట్టు మొదట్లో దాన్ని విసర్జన చేయండి. లేదంటే మీకు భూమి ఏరియా అంటే భూమి మిగులు ఏరియా ఉన్నట్టయితే అక్కడ పాతి పెట్టేసి మీరు వచ్చేయండి. ఆ వచ్చినప్పటి నుంచి మీరు చూడండి, మీకు ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ కలహాలు కానీ, శత్రు బాధలు కానీ మీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అతి ప్రాముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైన తాంత్రిక పరిహారము ఈ 2 లవంగాలతో ఎవరైతే నమ్మకంతో శనివారం రోజు ఈ యొక్క పరిహారం చేస్తారో వాళ్ళ జీవితం మారిపోతుంది అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సంప్రదించాలంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామ్మూర్తి.